హాయ్ హలో నమస్తే. ప్రకాష్ రాజు గారిని చంపితే నేను ఏ1గా ఉంటాను, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని బీజేపీకి సంబంధించిన వాణిపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ఎందుకు రామాయణం మీద ఆయన కామెంట్ చేశారని ఒకసారి వినండి. ఈయన ఏమన్నారు శ్రీనివాసరెడ్డి గారు? బై బర్త్ ఈడు క్రిస్టియనీడు, సంకరజాతి నా కొడుకీడు, వీడు తండ్రి బ్రాహ్మణి అని బై బర్త్ క్రిస్టియనీడు, సంకరజాతి నా కొడుకు ఈడు అన్నాడు. క్రిస్టియన్స్ అయితే సంకరజాతాలు అవుతారా? బై బర్త్ క్రిస్టియన్ అయితే సంకరజాతి అవుతారా? అది కామెంట్ కాదా? అది బూత్ కాదా? ఇదేందండి? బై బర్త్ క్రిస్టియనీడు, సంకరజాతి నా కొడుకు ఈడు అని అంటే మరి క్రిస్టియన్స్ మరి సంకరజాతి వాళ్ళు అన్నట్టే కదా. అది అబ్జెక్షన్. అదేనండి, మీరు తిట్టేవి తిట్టులు కాదు, మీరు మాట్లాడేవి మాటలు కాదు. ఇది ఏంది సార్ మాకు ఇవ్వాలి? ఇది ఒక పక్కన మీరు క్రిస్టియన్స్ని వాళ్ళని సంకరజాతి ఏంటి నాకు అర్థం కాల. బై బర్త్ క్రిస్టియన్ అయితే ఆడు సంకరజాతి ఎట్ అవుతాడు? ఏందో ఇప్పుడు వీళ్ళు తిడతారు. ఇప్పుడు మనం ఏమనలేము, మనం ఏం అనకూడదు అసలు. ఎనివే క్రిస్టియన్స్ ఏమనరు, తిడతాను సార్ వాళ్ళు ఏమనరు. ఓకే, బేసికలీ నాన్ వైలెంట్ క్రిస్టియన్స్ ఆర్ నాన్ వైలెంట్ కాబట్టి వాళ్ళు ఏమనరు. ఇట్లాంటి రోజు బూతులు తిడుతున్నారు వాళ్ళని, క్రిస్టియన్స్ని. వాళ్ళు ఏమనరు. తల్లి క్రిస్టియన్, వీడు నాస్తికుడు అని అంటాడు, నాకు నమ్మకాలు లేవంటాడు, నాకు రిలీజియస్ ప్రాక్టీస్ లేవంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఫినియరల్ క్రిస్టియనిటీ లోపల వాడు మొత్తం బొందబెట్టే ప్రోగ్రామ్ వాడు చేసింది. వీడు రాముడు లక్ష్మణ్, అదే క్రిస్టియానిటీలో వాళ్ళ అమ్మని పూడ్చిపెట్టాడు. తప్పేందండి? వాళ్ళ అమ్మ క్రిస్టియన్, వాళ్ళ నాన్న క్రిస్టియన్ కాకపోవచ్చు కదా, అతను క్రిస్టియన్ కాకపోవచ్చు కదా. ఇదేందో ఫ్యామిలీ రిలీజన్ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటండి? ఇది ఫ్యామిలీ ప్యాకేజ్నా మతం అనేది? అరే మతం అనేది నీ యొక్క కాన్షియస్నెస్ బట్టి నీ మనస్సాక్షిని బట్టి ఒక ఎన్నుకునేటువంటి ధర్మం అనేది ఒక ఇండివిజువల్ చాయిస్. అది ఫ్యామిలీ ప్యాకేజ్ కాదు కదా. అది కొడుకు ఒకటి ఉండొచ్చు, తల్లి ఒకటి ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం కదా అది. నార్త్ నుండి సౌత్కి వచ్చిందంట. రాముడు వస్తుంటే మళ్ళా ఆకలి అవుతుంది అన్నయ్య అని అంటే, లక్కీ నువ్వు తినరా అని చెప్పి లక్ష్మణుణ్ణి, ఏంటి అది రాముడు అని అంటే మర్యాద పుట్టినట్టు ప్రపంచం అంతా ఫాలో అయ్యేటువంటి వాడు. తండ్రి పట్ల ఎట్టుండాలి, భార్య పట్ల ఎట్టుండాలి, పతివ్రతులాగా ఉండాలి, పిల్లల పట్ల ఎట్టుండాలి, ప్రజా పట్ల ఎట్టుండాలి. చూడు మనకు వస్తుందంటే దాని లోపల మనకు తెలియకుండా అన్న, మనకు తెలియకుండా ఎవడో వచ్చిండు ఎంటర్ అయ్యి మన ఫ్రూట్స్ ఇట్టున్నాడంటే దాన్ని కూడా పే అని అంటున్నాడు. దాని లోపల డాలర్స్ లోపల బిల్ చేస్తారు, దాని ప్లస్ జిఎస్టీ. ఇదంతా వ్యంగ్యంగా ఈ దొంగన కొడుకు నరేంద్ర మోడీ గారిని ఉటంకించి మాట్లాడుతున్నటువంటిది. ఇది జిఎస్టీ పెట్టినటువంటి దాని గురించి వాడు అక్కడ కోట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. రామాయణాన్ని దీని లోపలికి పంపించి ఆడికే మళ్ళీ జిఎస్టీ ఇవి అయిపోతుంది. సరే, ఇది మొత్తం వింటాం వేస్ట్. ఆయన లోపల ఏమన్నా మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి. లోపల ఏమని అన్నాడంటే వీడియోలో, ఈయన చంపేస్తే నేను బాధ్యత తీసుకుంటాను, నేను రెస్పాన్సిబిలిటీ ఏ1గా ఉంటా అన్నాడు అనమాట. ప్రకాష్ రాజుని చంపేయండి, నేను చూసుకుంటాను, నాదే బాధ్యత, ఏ1గా ఉంటా అన్నారన్నమాట ఈయన బీజేపీ నాయకుడు. ఓకే, మరి రీసెంట్గా మా రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ బిల్ ఒకటి పెట్టాడు. మరి ఏమైంది? ఇవన్నీ హేట్ స్పీచ్ కిందకి రావా? నాకైతే తెలియదు. రేవంత్ రెడ్డి గారు హేట్ స్పీచ్ బిల్ పెట్టాడు కదా తెలంగాణలో. ఏమైంది మరి? అది హేట్ స్పీచ్ కింద రావా? ఇవన్నీ నాకైతే తెలియదు. సో ఎనివే, నేను బేసికల్గా మన బ్రదర్స్కి నేను చెప్పేది ఏంటంటే, రాముని పేరుతో హింస చేయటం అనేది పొరపాటు. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రామునిని మీరు మర్యాద పురుషోత్తముడు అంటారు కదండి. మర్యాద పురుషోత్తముడు అంటే ధర్మ, శాంతి, సహనం, జస్టిసు, న్యాయం చేసే వ్యక్తిని రాముడు. మరి ఎందుకని మర్యాద పురుషుడు అంటారు? చాలా మర్యాదగా ఉండేటువంటి వ్యక్తిని మర్యాద పురుషుడు అంటారు. ఓకే, మరి అలాంటి మర్యాద పురుషుడు మీద ఎవరైనా కామెంట్ చేస్తే అబ్జెక్షనబుల్ ఉంటే కోర్టులకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఇలా చంపేయండి, నేను బాధ్యత తీసుకుంటాను, నేను ఏ1 తీసుకుంటాను అంటే కరెక్ట్ కాదు అది. ఓకే, ఐ డోంట్ థింక్ సో. నేను అదే చెప్తున్నా, రాముడు మర్యాద పురుషుడు కదా. రాముడు మర్యాద పురుషుడు అయితే మీరు అమర్యాదకు మనుషులను చంపటం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ అది నా ఉద్దేశం. ఓకే, ఇతను ఇప్పుడు రాముడు, నాకు పెద్దగా రామాయణం తెలియదు, బట్ నేను అక్కడక్కడ విన్న కథలు చెప్తున్నా. తండ్రి మాటకి జమ దాటకుండా ఆయనతో గొడవ ఎందుకని, తండ్రి గారితో గొడవ ఎందుకని ఆయన అడవికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు కదా. ఆయన ఏం గొడవ పెట్టుకోలేదు కదా. శ్రీరాముడు తండ్రితో గొడవ పెట్టుకోలేదు కదా. అంటే మర్యాద, అందుకని ఆయన మర్యాద పురుషుడు అన్నారు. ఎందుకు? తండ్రి మాట జమదారికి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, అంటే
నాన్ వైలెంట్ కైండ్ ఆఫ్ వ్యక్తి కదా లార్డ్ రామ. ఇఫ్ ఈజ్ నాన్ వైలెంట్ ఆఫ్ మీరెందుకు వైలెన్స్కి దిగుతున్నారు రాముని పేరుతోటి? నాకైతే తెలియదు. చంపేయండి, నేను బాధ్యత తీసుకుంటాం అంటే కరెక్ట్ కాదు అది. ఓకే, మీరే చెప్తారు కదా రావణాసుడిని వదిలేశాడు, రావణాసుడిని శత్రువులను కూడా క్షమించేటువంటి వ్యక్తి రాముడు అని ఇవన్నీ చెప్తారు కదండి మీరే. బాధ్యత, సెల్ఫ్ కంట్రోల్, మోరల్ కరేజ్ ఉన్న వ్యక్తి రాముడు అని మీరు టీచ్ చేసినప్పుడు మరి మర్యాద పురుషుడు, బాధ్యత, శత్రువుల్ని క్షమించేటువంటి వాడు, తండ్రి మాటకి జమదారినటువంటి రాముని యొక్క భక్తులు మీరు వైలెంట్గా ఉంటామండి, చంపేయండి నేను బాధ్యత తీసుకుంటాం అంటే నాకైతే తెలియట్లే. ఓకే, దయచేసి అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. ఏమైనా ఉంటే ప్రకాష్ రాజ్ గారి మాటలు అబ్జెక్షన్ ఉంటే మీరు దాన్ని పోలీస్ స్టేషన్ల ద్వారా, కోర్టుల ద్వారా తేల్చుకోవాలి. ఇలా చంపమని పిలువటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు ఎవరైనా చంపేస్తే నేను బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఇది ఇన్సైట్మెంట్. అదే చెప్తున్నా, మరి హేట్ స్పీచ్ బిల్ పెట్టాడు కదా రేవంత్ రెడ్డి, ఏమైంది అది? అది మీ యొక్క డిసెంట్ని చెప్పడంలో మీరు టెర్రరైజ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరో తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఖండించడంలో మీరు తప్పు చేయకూడదు. ఇప్పుడు అదే అన్నాడు కదా, అడొక క్రిస్టియన్ సంకరజాతి నా కొడుకు అన్నాడు. అడొక క్రిస్టియన్ సంకరజాతి నా కొడుకు అంటే ఇప్పుడు క్రిస్టియన్ అయితే సంకరజాతి అన్నాడా లేకపోతే ఏంటి అనేది నాకు డౌట్ వచ్చింది అసలు యాక్చువల్గా. మళ్ళీ క్రిస్టియన్స్ ఏమన్నారు ఇప్పుడు దాన్ని పట్టుకొని మరి వాళ్ళు కూడా గొడవ చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని ఫాలో అవుతారు, ఆయన నాన్ వైలెన్స్ కాబట్టి నాన్ వైలెంట్గా ఉన్నారు. వీళ్ళు ఎవరిని ఏమంటారు, ఊరికేదో సోషల్ మీడియాలో చెప్తున్నారు కానీ వాళ్ళు ఎవరు హింసగా దిగరు. అలాగే రాముడు కూడా నాన్ వైలెంటే, అహింసని కోరుకునేటువంటి వ్యక్తి రాముడు, మర్యాద పురుషుడు. మీరు ఎందుకని హింసకి ప్రేరేపించడం అనేది నా ఉద్దేశం. హిందూ ఫిలాసఫీ కూడా రామాయణం, ఉపనిషత్తులు అహింసే కదా చెప్పింది, టాలరెన్స్ మీదే కదా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ అగ్రెసివ్గా మాట్లాడటం ఏంటి, పోలరైజేషన్ స్ట్రాటజీస్ ఏంటి, హింసను ప్రేరేపించి గొడవలు లెగిస్తే దాని మీద మనోభావాలు దెబ్బతిని చివరికి మనకు ఓట్లుగా మారుతాయని ఈ స్ట్రాటజీ అనేది కరెక్ట్ కాదు. మరోవర్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఒకవేళ అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి రాదు అని మీరు భావిస్తే మీరు కోర్టులకు వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆర్టికల్ 10 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లిబర్టీ, రైట్ టు లైఫ్ ఉంది కదా, రైట్ టు లిబర్టీ అనేది ఉంది. అది రిమెంబర్ దట్ భారత రాజ్యాంగం అనేది అన్నిటికంటే పవర్ఫుల్. అది రాజ్యాంగం అనేది అన్నిటికంటే పవర్ఫుల్. అది దాన్ని వైలేట్ చేయకూడదు కదా మనం. సో అది నా ఉద్దేశం ఏంటంటే, మీరు నిజంగా రాముని యొక్క భక్తులు, రాముని గౌరవించేటువంటి భక్తులైతే దయచేసి సహనం, డిగ్నిటీ, ధర్మ, శాంతి, కరుణ, జాలి, దయ ఇట్లాంటి వాటిని దయచేసి మీరు ఫాలో చేయండి. ఇలా వాడిని చంపేయండి, ఈయన కొట్టండి, వాడిని ఎత్తుకురండి, వాడిని చంపేసి రోడ్డు మీద పడేద్దాం, దయచేసి ఇవి చేయొద్దు దయచేసి. ఇది ఎందుకంటే అది రాముని యొక్క లక్షణాలకి వ్యతిరేకం అది. ఓకే, అది నా ఉద్దేశం. సో ఒకటి రాముని యొక్క పద్ధతులు. ది సెకండ్ వన్ ఈజ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని కూడా మనం పాటించాలి, చట్టాన్ని, ధర్మాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. సో ఇది ఇతను ఆయన చంపేయండి, నేను ఏమనుగా ఉంటాను, నేనే బాధ్యత తీసుకుంటాను అన్నట్టుగా చెప్పడం బీజేపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.